రాపూరు ఆర్టీసీ డిపోను రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ డిపో ఎండీ తిరుమలరావు సందర్శించారు. రాపూరు ఆర్టీసీ డిపో పరిసరాల్లో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డితో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాపూరు ఆర్టీసీ డిపో స్థితిగతులు, బస్ స్టేషన్ పరిస్థితిని పరిశీలించారు. రానున్న కాలంలో 1050 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరయ్యాయని, మరొక 30 బస్సులు ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మరొక 1500 బస్సులను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పల్లె వెలుగులో కూడా ఏసీ, ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని, పల్లెలకు నగరాలకు అనుసంధానమయ్యే ఏసీ, ఎలక్ట్రికల్ పల్లె వెలుగు బస్సుల్లో కూడా రానున్న రోజుల్లో శ్రీశక్తి పథకం అమలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 0 హవర్ డ్రైవర్లకు, కండక్టర్లకు, గ్యారేజ్ సిబ్బందికి సన్మానం చేసి బహుమతులు అందించారు. ఈరోజు రాపూర్ డిపో సందర్శన గురించి నేను జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ డిపో యొక్క స్థితిగతులు, అదేవిధంగా బస్ స్టేషన్ పరిస్థితి, ఇక ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో శ్రీశక్తి పథకం నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ సమీక్షలు రావడం జరిగింది. చాలా సంతృప్తికరంగా అనిపించింది. ముఖ్యంగా ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసినట్లయితే మన రాష్ట్రంలో శ్రీశక్తి పథకం అంటే ఉచిత మహిళలకి ఉచిత ప్రయాణం అనేది పక్క రాష్ట్రాల్లో కూడా అది అమలుపరిచినప్పటికీ అక్కడ అనేక రకాల సమస్యలు రావడం మనం అందరూ చూసాం. అటువంటి సమస్యలు రాకుండా చాలా పకడ్బందీగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా వస్తూ ఉంది. అనేక డిపోల్లో మొన్న రోజు మేము గణాంకాలు చూసినప్పుడు 129 డిపోల్లో 60 డిపోల్లో ఆక్యుపెన్సీ 100 దాటింది. అంటే ఆక్యుపెన్సీ 100 అంటే 54 సీట్లు, మొత్తం 54 మంది ఇంట్లో ఉంటారు. ఇంతకుముందు ఎప్పుడు ఉండేది 68, 70 వస్తే చాలా గొప్ప ఆక్యుపెన్సీ. అటువంటిది యావరేజ్గా 100 దాటింది. కొన్ని డిపోల్లో 120, 137% దాకా అంటే 54 సీట్లు, 50 సీట్ల బస్సులో 68 మంది ఎక్కారని అర్థం. ఇంత కెపాసిటీ. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే అక్కడ మహిళలు, కొంతమంది మహిళలు 40%, పురుషులు 60% ఉండేవాళ్ళు ఆ బస్సులో ఎక్కేటువంటి గాడీలో. అది రివర్స్ అయిపోయింది. కొన్ని డిపోలు 63, 65% కూడా 67 మంది మహిళలు, 35 మంది పురుషులు పరిస్థితి. అంటే రెవెన్యూ కలెక్టింగ్ అంటే టికెట్ వచ్చే ఆదాయం తగ్గిన మాట వాస్తవమైనప్పటికీ ఆ కాస్త ఏదైతే తగ్గుతుందో అదంతా ఆర్థికంగా ఆర్టీసీకి ఏదైతే రెవెన్యూ తగ్గుతుందో అవన్నీ కూర్చోడానికి రాష్ట్రపతి దానికి మా కంగారులను సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎక్కడ కూడా ఏ విధమైన సమస్య రాలేదు. ఏదో 1-2 చోట్ల ఎక్కడో మన వైజాగ్లో బస్సు, అది కూడా శ్రీశక్తి పథకం వల్ల కాదు, కానీ ఒక ఫెయిల్ అవడం అట్లాగే తప్పించి బస్సులు ఫెయిల్ అవ్వడం కానీ, లేకపోతే సీరియస్ కంప్లైంట్ కానీ, అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్నట్టు దాడులు జరగడం కానీ అటువంటి జరగకుండా చాలా సజావుగా నడుస్తూ ఉంది. అయితే ఇంకా మనం ఆలోచించాల్సిన విషయం అంటే మనం ఉన్న బస్సులే మరమ్మతులు చేసుకొని పనిచేస్తూ వస్తాం. ఎందుకంటే పథకం స్టార్ట్ అయ్యేటప్పటికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే కొత్త కొనుగోలు చేసే బస్సులు అన్నీ కూడా విద్యుత్ బస్సులు తీసుకోవాలి. విద్యుత్ బస్సులు తీసుకోవాలి అంటే బస్సు కొనుక్కొని ఇక్కడ పెడితే బస్సులో దిగాలి. డీజిల్ బస్సు అయితే ఇవాళ కొనుక్కొని అప్పటి నుంచి రన్ చేయొచ్చు. ఒక ఎలక్ట్రిక్ బస్సు రన్ అవ్వాలంటే దానికి సంబంధించి ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు. హెచ్టీ లైన్ ముందు వేసుకోవాలి. ఆ తర్వాత దానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకొని, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ పెట్టుకొని, ఛార్జింగ్ గన్స్ పెట్టుకొని, అవన్నీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే ఒక ఎలక్ట్రిక్ బస్సు యొక్క ఉపయోగపడుతుంది. అది ఉపయోగించగలిగే అవకాశం ఉంది. కాబట్టి అది రావడానికి సమయం పడుతుంది. ప్రస్తుతం మనకు ఒక 1050 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇంకొక 300 మేము ప్రయత్నిస్తున్నాం ప్రస్తుతానికి. ఇది కాకుండా 1500 బస్సులు వీళ్ళ త్వరలో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అది కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటారు. త్వరగా ఆర్డర్స్ అవుతుంది. సో ఈ విధంగా మనకి కొత్త బస్సులు వీళ్ళ త్వరలో వస్తున్నాయి. ఇంకా పరిస్థితి అంతా బాగుండి కొంచెం మెరుగుపడినట్టు కొంచెం రోజులైపోయాక పల్లె వెలుగులు కూడాను ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు వచ్చేటువంటి రోజులు రాబోతున్నాయి. అంటే నేను పల్లె వెలుగు కూడాను 2 రకాలు కాదు. ఒకటి పల్లెలకి దగ్గర నుండి టౌన్స్ కలపడానికి ఉండేటువంటి బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు అవుతున్నాయి, ఏసీ బస్సులు అవుతున్నాయి. ఒకటైతే రెండవది స్త్రీశక్తి పథకం కూడా అమలు అయ్యేటువంటి అవకాశం ఆ బస్సులు. అంటే మహిళలు ఫ్రీగా ఏసీ, ఎలక్ట్రిక్ బస్సులు వెళ్ళేటువంటి రోజులు త్వరలో రానున్నాయి. సో అది కూడా వస్తుంది. ఆ వచ్చేలోపు ఉన్న బస్సుని గ్యారేజ్ స్టాప్ గ్యారేజ్లో మంచిగా అభినందిస్తూ ఉన్నారు. ఏ విధమైనటువంటి సమస్య రాకుండా బస్సులు మంచిగా తయారు చేసి, అదేవిధంగా స్పేర్ పార్ట్స్ ఎక్కువ పెట్టే పొరపాటున. ఎందుకంటే ఖచ్చితంగా ఓవర్ పెరిగినప్పుడు టైర్లు తొందరగా వేరంటే అవుతాయి.
అదేవిధంగా మిగతా స్పేర్ పార్ట్స్ కూడా పెట్టుకొని ఏ విధమైన సమస్యలు అభివృద్ధి చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ తర్వాత బస్ స్టేషన్స్లో ప్రయాణికులు మెరుగైన సౌకర్యాలు అందించాలనే విషయంలో ప్రతి నెల సమీక్ష జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి దగ్గర నిన్న జరిగింది ఆ సమీక్ష. దాంట్లో కూడా బస్ స్టేషన్ ఇంకా సింప్లిఫై చేయాలని చెప్పారు. బస్ సర్వీసెస్లో బాగా పెరిగింది. బస్ స్టేషన్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కానీ ఇంకా పెరగాలని చెప్పి అన్నాం. ముఖ్యంగా కాంక్రీట్ సౌకర్యము, టాయిలెట్స్, కూర్చొని వాళ్ళు వెయిటింగ్ ప్లేస్లో ఉండటం కోసం చైర్స్ అయితే సీలింగ్ ఫ్యాన్స్ అన్ని క్లీన్లీనెస్ వీటన్ని మీద ఇంప్రూవ్మెంట్ కోసం ముఖ్యంగా అదనంగా ఫండ్స్ కూడా స్పెండ్ చేస్తా ఉన్నాం. ఇంకా ప్రతి బస్ స్టేషన్కి పెయింటింగ్ వేసి కొంచెం మంచిగా స్వభావం వచ్చే విధంగా చేయడం. అదేవిధంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అవసరమైతే ఎన్నో వాళ్ళని కంటిన్యూ చేయడం అవసరం మార్పిచ్చారు సరే ఆ బస్ స్టేషన్ యొక్క అప్కీప్ క్లీన్నెస్ పెంచాలని, టాయిలెట్స్ మరింత ఫ్రీక్వెంట్గా దాన్ని క్లీన్ చేసుకోవాలని ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ కూడా చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన స్త్రీశక్తి పథకం ఇంకా మహిళలు ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం బస్ స్టేషన్స్లో ఉంది కాబట్టి బస్ స్టేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయడం ఈ విషయంలో అందరూ కూడాను ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో మహిళలు చాలా బాధ్యతాయుతంగా చాలా క్రమశిక్షణగా వ్యవహరిస్తారని చెప్పచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయవంతం అవుతున్నాయి. ఈ యొక్క ప్రతిపక్షాల యొక్క విమర్శలు తప్ప ఈరోజు ఉన్నటువంటి స్త్రీశక్తి పథకం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి యొక్క అనుభవంతోనూ మా ఆర్టీసీ యొక్క ఎండీ గారు మా యొక్క స్టాఫ్ వీళ్ళందరి యొక్క కఠోర పరిశ్రమ కారణంగా ఇవాళ చాలా విజయవంతంగా సక్సెస్ అయింది. గత తెలంగాణలో కానీ లేదా కర్ణాటకలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా కూడా ముందు నుంచే మేము ప్రయత్నం చేయడం జరిగింది. దాని కారణంగా ఇవాళ స్త్రీశక్తి పథకం సక్సెస్ కావడం, సూపర్ 6 పథకంలో ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అమలు చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. అందువల్ల ప్రతిపక్షాలు గతంలో ఆర్టీసీని పూర్తిగా నిర్లక్ష్యం చేసే రోడ్లు పూర్తిగా కూడా గుంతలమయమైపోయి ప్రజలకు ఎంతో అసౌకర్యంగా ఉండేది. ఇవాళ అవన్నీ కూడా సరిదిద్ది కొత్త బస్సులు తీసుకురావడం, రోడ్డు రిపేర్ చేయడం అదే రకంగా కొత్తగా స్త్రీశక్తి పథకాన్ని అమలు చేస్తూ విజయవంతంగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకు పోతాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.